ఆయనకి ఏం అడగాలో అర్థం కావట్లేదు. ఈయనకి ఈ భిక్షాటన చేసేటువంటి గుడ్డివాడికి He did not know what he wants. ఏం కావాలో కూడా అర్థం కావట్లేదు ఈయనకి. Until one day, ఒక రోజు వచ్చింది, when Jesus came to the picture, యేసుక్రీస్తు ప్రభువారు ముందుకు వచ్చేసరికి, Jesus' presence యేసు సన్నిధి దగ్గరికి వచ్చేసరికి helped him to realize what he wanted. చూడండి, ఆయనకి ఏం కావాలో అన్నది అర్థమయ్యే రీతిగా ఆయన అడుగుతూ ఉన్నాడు. Before he met Jesus, యేసుక్రీస్తుని ఆయన ఇంతకు ముందు కలిసి ఉన్నాడు. he thought all he wanted was to get some money. చూడండి, ఆయన ఏమనుకున్నాడంటే యేసు ప్రభు దగ్గర నుంచి ఏదో కొంత ధనాన్ని పొందుకుందాము అని ఆలోచించుకున్నాడు. But when he met Jesus, యేసు ప్రభుని కలిసినప్పుడు he realizes that there's something that's better than money and better than begging. చూడండి, అందరినీ ఏదో ధనం అడుగుతున్నాను, భిక్షాటన చేస్తున్నాను, ఇచ్చేది ఇస్తున్నాను, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి డబ్బులు అడగాలనిపించలేదంటే ఈయనకి. And the day he met Jesus, Jesus was not coming to him, Jesus was just passing by. చూడండి, ఆయన ఏమి అడగకుండా ఉంటున్న టైంలో యేసు ప్రభు వారు తన దగ్గరికి రాలేదు కదా, నేను వెళ్ళిపోతూ ఉన్నాడు. But there's something on the inside of him. అయితే ఆయన లోపల మాత్రము ఒకటి ఉంది. So he could recognize what Jesus could do. చూడండి, ఈ భిక్షాటన చేసుకునే వ్యక్తి అనుకుంటున్నాడు, ఆయన ద్వారా నా జీవితంలో ఏదో గొప్ప కార్యము జరగబోతుంది అనే సంగతిని గుర్తించాడు. So immediately he realized that what I wanted is no money, it's no begging, it's not this licensed garments. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను భిక్షాటన చేసుకుంటూ ఉన్న బ్రతుకుతున్న వ్యక్తిని కదా, యేసు ప్రభు దగ్గర నుంచి నేను ఏదో అడగడం కాదు కానీ, లేదా నాకు లైసెన్స్ ఉందని చూపించడం కాదు కానీ, మరి ఇది కాకుండా ఏదో నేను పొందుకోవాలి అనే ఆశ అనేది ప్రారంభించబడింది. So he told himself, I want something better than this. అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నాకు కలిగిన లైసెన్స్ ని బట్టి కానీ, నేను చేస్తున్న పనిని బట్టి ఇది కాదు, దీనికి మించినది కావాలి అని ఆలోచనలోకి వచ్చాడు. He told himself, I can do better than this. ఇదిగో అప్పుడు అంటున్నాడు, దీనికన్నా మరి ఏదైనా. Though everybody around they look down on him. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ భిక్షాటన చేసుకునే వ్యక్తిని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. Because he was a beggar, nobody will respect him. ఆయన భిక్షాటన చేసే వ్యక్తి కనుక ఎవ్వరు కూడా ఆయనకు గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ. But that day when Jesus was coming, ఆ రోజు యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. at this time the man was so focused. ఈ సమయంలో ఈ వ్యక్తి, ఈ భిక్షాటన చేసుకునే వ్యక్తి యేసు ప్రభు మీదే దృష్టి పెట్టాడండి. Because right now he knew what he wanted. ఎందుకంటే నాకు ఏది కావాలో ఆయన ఒక్కడికి మాత్రమే తెలుసు అని గుర్తించాడు. But the first thing that happened, he recognized that Jesus could give him what he wanted. మొట్టమొదటిగా ఆయన గుర్తించింది ఏంటంటే, నాకు ధనం కాదు కానీ నాకు ఏం కావాలో అది యేసు ప్రభు ఇవ్వగలడు అని యేసు వైపు చూడడం ప్రారంభించాడు. Though now he knew what he wanted, but he refused to keep quiet. He wanted Jesus to know that I don't like what is happening to me right now. I don't like it anymore. ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, కానీ అసలు యేసు ప్రభు నాకు ఏం కావాలో ఎలా గుర్తిస్తాడు ఖచ్చితంగా నాకు కావాల్సిన ప్రభు ఇస్తాడని సైలెంట్ గా ఉండిపోయాడు. But he realized that even though I don't like what I wanted, what is happening to me, I know what I want right now, but I don't deserve it. చూడండి, నాకు ఏం కావాలో నేను కోరుకోవడం కాదు కానీ అసలు ఏది జరుగుతుందో అని తన లోపల ఆ ఆశ అదంతటి అణుచుకుని ప్రభు వైపు కేంద్రీకరించాడు. The only way to get what I wanted now is to plead for mercy. చూడండి, ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, దాని నుండి ఆయన బంధకము ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందాలి. Because mercy, the word mercy means you do not get what you deserve. చూడండి, ఆయన ఆశించేది ఏంటంటే దేవుని కనికరం కొరకు చూస్తున్నాడు. ఆ కనికరం నా మీద పడితే చాలు అని. So he cried out to Jesus, Jesus, Son of David, have mercy on me. ఆయన కేకలు వేస్తూ ఏడుస్తూ కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని దేవుని కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Then everybody around they asked him, be quiet, who are you? You are a beggar. Keep
your mouth shut. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏ నువ్వు భిక్షాటన చేస్తూ ఉంటావు కదా, గట్టిగా అరవద్దు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి ఆయన అణిచివేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. But instead of him keeping quiet, he shout louder and the more. అందరూ అతన్ని మౌనంగా ఉండని చెప్పినా గానీ తనలో ఉన్నటువంటి విశ్వాసము లేదా ఆ నమ్మకాన్ని బట్టి దావీదు కుమారుడా నన్ను కనికరించు అని పెక్కరగా కేకలు వేయడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. Until Jesus heard his voice. యేసు ప్రభు తన స్వరం వినేంత వరకు కూడా Jesus now asked them to bring him. యేసు ప్రభు తన దగ్గరికి తీసుకురండి అని చెప్పేంత వరకు. And Jesus asked him one question. యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగారు. The same question that the Lord is asking you tonight. చూడండి, అదే ప్రశ్న దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. Jesus asked this man, what do you want? యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఏమన్నారంటే నీకేం కావాలి అని అడిగారు. Like this man, even you yourself tonight. చూడండి, ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నామో ఈ వ్యక్తిని చూస్తే In what area of life you find yourself in a situation that you don't like and you don't want? చూడండి, ఏ పరిస్థితుల్లో నువ్వు అది ఇష్టపడట్లేదో, ఏ పరిస్థితుల్లో గుండా కష్టం గుండా నువ్వు వెళ్తున్నావో నీకు నచ్చనది. Is it health in your body? Is it sickness in your body? నీ శరీరంలో ఒకవేళ బలహీనతతో బాధపడుతున్నావా? Is it about your family? ఒకవేళ నీ కుటుంబంలో ఒకవేళ మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నావా? Is it about your finances? ఒకవేళ ఆర్థిక పరమైన ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నావా? What do you want? ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి నీకేం కావాలి? And the Lord that is asking you, what do you want? దేవుడు ఈ కుటుంబాన్ని అడుగుతున్నాడు నీకేం కావాలి అని. He has the power to give you whatever you want. చూడండి, మన దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైనా ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అండి. And the only way to get what you want is to do what that man did. You ask for mercy. చూడండి, మనం చేయవలసిన పని ఏంటంటే ఈ గుడ్డివాడు దేవుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అడుగుతున్నాడంటే కేవలము నీ కనికరము నాకు దయచేయి. And when Jesus asked him, what do you want? అదే యేసుక్రీస్తు ప్రభువు అంటే నీకేం కావాలి? He didn't ask for money. ఆయన డబ్బులు ఏం అడగలేదు. Because at this point he was no longer a professional beggar. ఎందుకంటే ఈ ఈ ఈ భాగములో చూస్తే ఎదుటి వారిని అడిగే విషయంలో చాలా ప్రఖ్యాతి గాంచిన వాడు ఇతను. Because before he thought that's what he wanted. అది ఆయనకు కావాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నది ముందే. But when he saw Jesus, he threw his garment away. చూడండి, యేసు ప్రభువుని ఆయన చూసిన వెంటనే తనలో ఉన్న ఆ భావన ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని విడిచిపెట్టేశాడు. He gave up the license to beg. చూడండి, ఆయనకున్న ఆ అధికారము లైసెన్స్ ఉందే దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. At this point he's taking a big risk. చూడండి, ఆ సమయంలో చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈయన. Because if you're no longer a professional beggar, you cannot ask for anybody for anything. If you are no longer a professional beggar, you cannot ask anybody to give you anything. చూడండి, ఒకవేళ అది తీసేస్తే ఏది ఆయనకున్న లైసెన్స్ ఏదైతే ఉందో భిక్షాటం చేసేది అది తీసేస్తే మరలా ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఆయనకి. But because now he knew what he wanted, he threw that away. ఇప్పుడైతే ఇదేది నాకు అక్కర్లేదు, దేవుని కనికరం ఉంటే చాలని చెప్పి. And Jesus asked him, what do you want? అప్పుడు దేవుడు యేసు ప్రభువు అడుగుతున్నా నీకేం కావాలి? He said, all I want is my eye. ఆయన అడిగేది ఏంటో తెలుసా? అయ్యా నాకేమీ అక్కర్లేదు, నాకు చూపును దయచేయి. I want to be able to see again. నేను చూడాలని ఆశ ఉంది, కంటిని స్వస్థపరచు గుడ్డితనం తొలగించని అడిగాడు. I want to be normal again. నేను ఇంకా ఎన్నో తెలుసుకోని ఆశపడుతున్నానని చెప్పడం I ప్రారంభించాడు. want to be like regular human being చూడండి, again. ఒక మనిషిగా ప్రతిరోజు ఎలాగైతే చూపును చూస్తూ అన్నిటినీ చూస్తాడో ఆ భాగ్యం నాకు దయచేయని అడగడం ప్రారంభించాడు. If you can just give me my eyes back, నా కంటి దృష్టి నాకు నువ్వు కనుక దయచేసినట్లయితే I will just be satisfied. చూడండి, అంతకు మించింది మరొకటి నాకు లేదని అడగడం స్టార్ట్ చేశాడు. If you can give my eyes back, చూడండి, మళ్ళా నా కంటి చూపును పొందుకోగలుగుతాను. that's all I want. అదే నాకు కావాలి. And I know నాకు తెలుసు you have the power to do నీకు that. సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు. So I want to tell you tonight, ఈ
ఈ రాత్రి చెప్తూ ఉన్నాను, whatever you want, ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఏదైతే అవసరమో Jesus has the power to give it to చూడండి, you. యేసు క్రీస్తు ప్రభు వారికి ఇవ్వడానికి సర్వశక్తి కలిగిన దేవుడైన. So tonight I want you to tell him what you really want. ఈ రాత్రి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇవ్వడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడని తెలియజేస్తున్నాను. Don't hold anything back. నువ్వు ఏమి కూడా నాకు వ్యతిరేకంగా ఏదో చెడు జరుగుతుందని మాత్రం అనుకోకండి. Don't keep quiet. మౌనంగా ఉండొద్దు. Even if people around you will not ask, you ask what you want. చూడండి, నీ చుట్టుపక్కల ఉన్న వారెవరు కూడా నీ గురించి అడగకపోవచ్చు ప్రభువుని. నీకు నీవుగానే ప్రభువుని నోరు తెరిచి అడగడం ప్రారంభించండి. When you do that, he is able to give you what you want. అలా చేయడం మనం ప్రారంభిస్తే ఆయన సమస్తమును ఇవ్వడానికి సమర్థుడని నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. There's some people here tonight, what you really need is salvation. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఒకవేళ ఉండొచ్చు, నీకు నిజంగా ఏది అవసరం అంటే ఒకవేళ రక్షణ ఒకవేళ నీకు అవసరమై ఉండొచ్చేమో. If that's what you need to tell him, I want to be saved. ఒకవేళ అదే నీకు అవసరమైతే ప్రభువా నన్ను రక్షించు, నాకు రక్షణ భాగ్యం దయచేసి ఒకవేళ అడగండి. There's some here tonight, what you need is healing. ఒకవేళ ఎవరైనా ఒకవేళ స్వస్థత నాకు కావాలి అని ప్రభువుని అడగడం కనుక ప్రారంభిస్తే, When you tell him that, he is going to heal you. ఒకవేళ మాట నీ నోటను పలుకుతున్న వెంటనే ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. He promised in his word. ఎందుకంటే ఆయన మాటతో మనకు వాగ్దానం ఇచ్చాడు. He says, I am the Lord that heals you. చూడండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. So he has the power to heal. ఆయనకు అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం. He has the power to transform. నిన్ను పూర్తిగా మార్చడానికి, పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఆయనకు అధికారం ఉంది. He has the power to make all things new. చూడండి, ప్రతిది కూడా సమస్తము కొత్తదనములోకి తీసుకురావడానికి ఆయనకు అధికారం ఉందండి. He has the power to give you a new beginning. నూతనమైన వ్యక్తిగా దేవుడిని నిలబెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. He has the power to give you joy. నీ జీవితంలో ఒక నూతనమైన సంతోషాన్ని ఇవ్వడానికి నా దేవుడి దగ్గర అధికారం ఉంది. He has the power to restore your lost hope. ఏదైతే కోల్పోయావో, ఏదైతే నిరీక్షణ లేకుండా ఉన్నావో వాటన్నిటిని దేవుడు మరలా సమకూర్చబోతున్నాము. చెప్పడం కొడుతూ ప్రభువు He has the power to make you his own. నీ జీవితంలో ఒక ఉన్నతమైన సంతోషం నీ ఇంటిలో దేవుడు దయచేయును గాక. So tonight I want you to tell him what you really want. ఈ రాత్రి దేవుడు ఏదైతే నీ మాట్లాడబోతున్నాడో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. But you must gladly wait for any pastor to pray for him. చూడండి, ఈ వ్యక్తి ఎవరి గురించైనా ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తారని ఎదురు చూచాడా? He went straight to Jesus and said, I know what I want now. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో నాకు ఇది కావాలి, ఇది ఏది అని చెప్పి అడగడం స్టార్ట్ చేశాడా? So tonight is your night. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా ఉండబోతోంది. Because Jesus is here. యేసు ప్రభు నీ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు Jesus is sitting right beside you. యేసు ప్రభు నీ ప్రక్కన కూర్చుని ఉన్నాడు. Jesus has always been here. యేసు ప్రభు ఇక్కడ నివాసం చేస్తున్నాడు ఆయన. But all this time, all you need is just to tell him what you want. అయితే నీ ప్రక్కన ఉన్న యేసు ప్రభువుతో నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ఏది అవసరమో అది నీకు చెప్పాలి. So now this is your moment. ఇది నీ సమయం, ఇది This is your time నీ సమయం, ఇది to get what you want. నీకు ఏం కావాలో ప్రభువుని అడగండి. He is our Father. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. He's my Father. ఆయన నా తండ్రి. He's your Father. ఆయన నీకు తండ్రి. And he wants you to tell him what you want. చూడండి, ఒక తండ్రి దగ్గర పిల్లలు ఎలా నుంచున్నప్పుడు తండ్రి ఎలా అడుగుతాడో అలా దేవుడే నిన్ను అడుగుతూ ఉన్నాడు. So that he can give it to you. చూడండి, నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. Whatever you want. ఏదైతే అవసరమై ఉందో It can never be too big. అది దేవునికి అసాధ్యమైంది కాదు. Because our God is too big. ఎందుకంటే మన దేవుడు చాలా పెద్దోడండి. Whatever you want ఏది కావాల్సి వచ్చినా can never be impossible. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మది స్తోత్రం చెప్పండి. Because our God is God of all possibility. ఎందుకంటే మన దేవుడికి సమస్తము సాధ్యమే. So in that case, ఆ విషయానికి వస్తే do not limit God. దేవుడికి పరిమితం అంటూ లేదండి. Don't ask for just a little thing. చిన్న చిన్న విషయాలు అడగండి దేవుణ్ణి. Ask for what you really want. నీకు నిజముగా ఏది అవసరమో
ఏది కావాలో అది నువ్వు పొందుకొనడం కొరకు అడగడం ప్రారంభించండి. So right now I want us to stand. చూడండి ఒకసారి ఈ సమయంలో ఒకసారి లేచి నిలబడి, I want us to stand. అందరూ ఒకసారి లేచి నిలబడి, And I want you to start asking for what you want. నీకేం కావాలో ఒకసారి ఆలోచించడం ప్రారంభించండి. Close your eyes and begin to talk to God. Ask for what you want. నీకు కావాల్సింది ఏదైతే ఉందో అది ప్రభువుని అడగడం ప్రారంభించండి. If you want healing, say, Lord, I want you to heal. ఒకవేళ నీకు స్వస్థత అవసరమైతే, If you want salvation, I want you to say, Lord, I want you to save me. ఒకవేళ రక్షణ నీకు అవసరమైతే, If you want blessing, I want you to say, Lord, I want you to bless me. నైనా నన్ను నీకు ఆశీర్వాదం అవసరమైతే నన్ను ఆశీర్వదించు నాయన అని ప్రభువుని అడగండి. Whatever you want, begin to ask. నీకు ఏది అవసరం అది ప్రభువుని అడగడం ప్రారంభించండి. Tell him what you want. అడగండి ప్రభు, చేతులు పైకి యేసు ప్రభువా నాకు ఇది అవసరము. Our God is able. నా దేవునికి సమస్తము సాధ్యమే. His name is Jesus. ఈ చూడండి ఆయన పేరే యేసు. He's able to do exceeding abundantly. నీ జీవితంలో ఏది ఇవ్వాలో ఆయన సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. Oh, you can ask for things. చూడండి నీకు ఏది అడగాలనుకుంటున్నావో అన్నిటిని అడగగలగ నువ్వు అడగొచ్చు. Whatever you want is not too big for him. చూడండి నీవు అడిగేది ఏది కూడా ఆయనకి పెద్దది కాదండి. Whatever you want is not impossible with him. నీవు అడిగేది ఏది కూడా ఆయనకి అసాధ్యము కాదండి. Ask him for what you want right now. నీకేం కావాలో అడగండి, అడగండి, అడగండి ప్రభువుని అడగండి. Ask him for what you want right ప్రభువా now. నీ సన్నిధిలో అడుగుతున్నాను, అడగండి, అడగండి. Ask him for what you want right now. యేసయ్యా నాకు అవసరమైతే నేను అడుగుతున్నానయ్యా. This is your moment. నైనా ఒక్కసారి నా మీద This is your time. ఈ సమయంలో నేను అడుగుతున్నాను. Jesus is coming your way. యేసయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి Healing is taking place right నేను now. అడుగుతున్న నీ పక్కనే నిల్చున్నాడు ఆయన. Deliverance is taking place నీ right now. జీవితంలో నీ పక్కనే నిల్చున్నాడు ఆయన. Redemption is taking place right చూడండి నీ now. జీవితంలో ఒక మార్పు అనేది Your రాబోతుంది. hope is being restored. చూడండి నీ జీవితంలో మళ్ళా సమృద్ధి The mighty hand of కలుగుతుంది. God will touch you right now. చూడండి నీ జీవితంలో ఇప్పుడే ప్రభు Just ask him for what you want. నువ్వు ఏది అడుగుతున్నావో Tell him what you అడగండి, want. అడగండి, అడగండి, చేతులెత్తి, Tell చేతులెత్తి. him what you want. అడగండి, అడగండి, ఏ సైనిక Tell him what you అడగండి, want. అడగండి, యేసు He's ఏది able. కావాలో He's able. ఆయన ఇవ్వగలడు, He's able. ఆయన ఇవ్వగలడు, He's able. ఆయన ఇవ్వగలడు, He's able. ఆయన ఇవ్వగలడు, He's able. ఆయన He's ఇవ్వగలడు, able. ఆయన ఇవ్వగలడు, He's able. ఇవ్వగలడు ఆయన. If you need the power of the Holy Ghost, చూడండి పరిశుద్ధాత్మ కావాలని అనుకుంటే చేతులెత్తి స్వరం వేసి ఇప్పుడే మా if you need the power of the Holy Ghost, ask him to give you right now. Like in the day of Pentecost, the power of the Holy Ghost will rest upon you. చేతులు పెట్టి అందరూ ఒక నిమిషం యేసయ్యా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలమిచ్చే దేవుడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి అందరూ కలిసి
ఈ గుడ్డివానితో యేసు ప్రభు చెప్పున రీతిగా He said, go, your faith has made you go. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాడు. So today I want you to believe. ఈ రోజు ఇదే మాటను మీరు నమ్మండి. Because your faith will make you whole. చూడండి, మీ విశ్వాసం మీ జీవితంలో కార్యం చేయబోతుంది. What does it mean to believe? విశ్వాసం అంటే ఏంటి? It means that you trust him that he can do what you ask him to do. చూడండి, నువ్వు ఏదైతే అడిగావో, ఏదైతే నమ్మకం ఉంచావో అది నువ్వు పొందుకున్నావో. It means that you know he is able to do it. చూడండి, నీవు నమ్మినది ఏదైతే ఉందో అది నువ్వు పొందేసుకున్నావని అర్థం. So right now I want you to believe that he can do what you ask him ఈ to రాత్రి do. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అది యేసు క్రీస్తు నామములో నువ్వు పొందేసుకున్నావు గాక. Because he's already doing it. నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు. Hallelujah. He's already doing it. చెప్పండి, ఇదే మాట, నేను పొందుకున్నానని చెప్పండి. నువ్వు పొందుకున్నానని చెప్పండి. Some of you can feel the Holy Ghost. చూడండి, ఇప్పుడే అది మీరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే మీ హృదయంలో కార్యం జరగడం ప్రారంభించేస్తుంది. You can feel the Holy Ghost right now. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయడం ప్రారంభిస్తాయి. Because he's already doing it. చూడండి, ఇప్పుడు మీ శరీరంలో పనిచేయడం ప్రారంభించింది. I want you to receive what is already ఇప్పుడే doing. నువ్వు పొందుగాక. Receive what is already doing. ఇప్పుడే నువ్వు పొందుగాక. Receive what is already doing. ఇప్పుడే నువ్వు ఏదైతే అడిగి ఉన్నావో అది నువ్వు పొందుగాక. Receive what's already doing. అడగండి, పొందుగాక. Receive what the Lord is already ఇప్పుడే doing. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడని చప్పట్లు కొడుతూ పొందుకున్నామని విశ్వాసంతో ప్రభువుని It's here tonight to change your life. నీ జీవితం ఈ రాత్రి మార్చబడునుగాక. It's here tonight to transform your life. నీ జీవితం ఈ రోజున మార్పు చెందునుగాక. It's here tonight to give you hope. చూడండి, ఈ జీవితంలో ఈ రాత్రి ఒక నిరీక్షణ కలుగునుగాక. It's here tonight to give you a future. చూడండి, నీ జీవితంలో ఒక నూతనమైన భవిష్యత్తును దేవుని చేతిలో It's ఉంచునుగాక. here tonight to heal you. ఈ రాత్రి దేవుని పరిపూర్ణముగా స్వస్థపరచునుగాక. It's here tonight to set you free. చూడండి, దేవుడే నిన్ను పూర్తిగా విడుదల చేయునుగాక. For he is able. ఆయన చేయగలడు. 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 He can do it. ఆయన చేయగలడు. And is ready. ఆయన చేయడానికి సిద్ధంగా And ఉన్నాడు. is willing ఆయన చేయడానికి సిద్ధంగా to ఉన్నాడు. heal you. ఆయన నిన్ను To స్వస్థపరచగలడు. deliver you. ఆయన నిన్ను To స్వస్థపరచగలడు. set you free. నేను పూర్తిగా విడుదల చేయగలడు. Because his name is Jesus. ఆయన పేరే ప్రభువు అయిన యేసు క్రీస్తు. His name is Jesus. ఆయన పేరే యేసు. His name is Jesus. అందరూ పిల్లలు అదే పేరు పిల్లలు. ఆయన పేరే యేసు. His name is Jesus. ఆయన పేరే యేసు. His name is Jesus. ఆయన పేరే యేసు. So I would like to pray with you right now. చూడండి, మీతో పాటు నేను కలిసి ప్రార్థన చేయడం ఇష్టపడుతున్నాను. But I want you to believe మీరు నమ్మండి, that God is here to heal you. దేవుడు నిన్ను I want you to స్వస్థపరచడానికి. believe that God is here to save you. చూడండి, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడని I నమ్ముతున్నాను. want you to believe మీరు నమ్మాలని నేను that God is here to deliver you. దేవుడిని పూర్తిగా విడుదల చేయడానికి So ఇష్టపడుతున్నాను. is there anybody here tonight ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, that you are sick in the body and you need healing? ఒకవేళ మీ శరీరంలో బలహీనత ఉంది, నాకు స్వస్థత కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే, Please come forward so I can pray with నాకు you. స్వస్థత కావాలన్నవారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. Please come forward. I want to pray with you. ఎవరైనా నాకు స్వస్థత కావాలని బలహీనతగా ఉన్నాను, నా అనారోగ్యం గురించి ప్రార్థన చేయండి అయ్యారు అన్నవారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. If you know you are sick in the body and you need healing, ముందుకు రండి. ఎవరైనా ప్రార్థన చేయించుకునేవారు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తే ప్రార్థన చేయడం కుదరదు. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు కనుక ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోండి. నాకు ఈ బలహీనత ఉంది, నాకు ప్రార్థన చేయండి అన్నవారు ముందుకు త్వరగా వచ్చేయండి. Hallelujah. వందనాలు. hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. hallelujah, యేసుని స్తోత్రం. యేసుని స్తోత్రం. hallelujah, యేసుని స్తోత్రం. యేసుని స్తోత్రం. hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థనలోకి వచ్చేయండి. As Pastor Avinash, అవినాష్ గారు, థ్యాంక్ యూ జీసస్. just join us. అదుపడు. Pastor Chris, just join us. ప్లీజ్.
Please, as we pray, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు we'll lay hand and pray with them. మనం And we చేతులెత్తి believe God, healing begin to take place. నేను చేతులెత్తి వారి కొరకు ప్రార్థన చేస్తుండగా వారు స్వస్థపరచబడబోతున్నారు ఇప్పుడే. Praise the Lord. ఆమేన్. So as men and women of God will lay hands on you, ఇక్కడ ఉన్న పురుషుల మీద కానీ స్త్రీల మీద కానీ చేతులు ఉంచినప్పుడు I want you to believe that you receive your healing. చూడండి, మీరు స్వస్థత పొందుకుంటున్నారని మీరు నమ్మాలి. And it shall be so. మీరు పూర్తిగా విడుదల పొందబోతున్నారు ఇప్పుడే. Because our God is a healer. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. He healed in the past. ఆయన అనేకులను స్వస్థపరిచాడు. And he's still healing now. ఇప్పుడు కూడా స్వస్థపరచగలడు. He is the best doctor. చూడండి, ఆయన ఎప్పుడైనా ఏ That you ever know. అది ఏదైనప్పటికీ And he's going to heal you tonight. అది రాత్రి స్వస్థపరచబోతుంది. Hallelujah. హల్లెలూయా. చేతులు Hallelujah. చేతులు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So let's let me to pray. Father, in the name of Jesus, పరమతండ్రి నీ I స్తోత్రం. speak healing. ఇప్పుడు I speak healing over your life right now. Healing. Healing. You are healed. You are healed. You are made whole. You are healed. Amen. In the name of Jesus, you are healed. By the power and the force that in the name of Jesus, you are healed. In the name of Jesus, you are healed. The power of God heals you. The mighty hand of the Lord heals you. You are healed in the name of Jesus. You are healed. Oh, receive the Holy Ghost. Power for healing. Rest upon you now. The mantle for healing rest upon you now. The anointing for healing rest upon you now. In the name of Jesus, you are healed. You are healed. You are healed. You are made whole. In the name of Jesus, you are healed. And you are made whole. 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 హల్లెలూయా. హల్లెలూయా. I plead the blood of Jesus. హల్లెలూయా. I plead the blood of Jesus. యేసు I plead the blood of Jesus. I plead the blood of Jesus. I plead the blood of Jesus over you right now. I plead the blood of Jesus. I plead the blood of Jesus. I plead the blood of Jesus. The Bible says by his stripes we are healed. Say by his stripes we are healed. By the stripe of Jesus you are healed tonight. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో Oh Father, we thank you. తండ్రి నీకు వందనాలయ్యా. Ancient of days, we thank you. నాయనా నీకు వందనాలు యేసయ్యా. Father, we praise your name. తండ్రి నీ నామమును బట్టి వందనాలు. Thank you for being our healer. తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడుగా Thank you for healing your people. స్వస్థపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. Thank you for the testimony that we follow. నువ్వు ఇచ్చే సాక్ష్యం కొరకు వందనాలు. Your name alone be praised forever. నీ నామమును హెచ్చిస్తున్నాను. Thank you, ancient of days. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. In Jesus' name. యేసయ్య నామమున అడుగుచున్నాము. In Jesus' name. యేసయ్య నామమున అడుగుచున్నాము. In Jesus' name. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. విగ్రహ చాపలు కొడుతూ ప్రభువుని పరచాలి. And Jesus told me, చూడండి, యేసు ప్రభువు చెప్తున్నాడు, he said, go, నువ్వు వెళ్ళి your faith has made you whole. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాడు. The Bible says, instantly, అప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. immediately, అప్పటికప్పుడే his eyes opened. ఆయన కళ్ళు తెరవబడ్డాయండి. And he could see. ఆయన చూడగలిగాడు. I pray to you ఈ రాత్రి అదే ప్రార్థన. that the mighty hand of God will rest upon you. సర్వశక్తి కలిగిన చేతులు And healing will take place. మీ పిల్లలు పూర్తిగా స్వస్థపరచును గాక. Whatever it is that is hindering you, నీ జీవితంలో ఏ ఆ స్వస్థత కావాలనుకుంటున్నావో, whatever the type of sickness in your body, నీ శరీరంలో ఏ బలహీనత అయినప్పటికీ I pray you will feel it no more. ఇప్పుడే ఇక్కడ నుంచి అది నిన్ను విడిచి In the name of వెళ్ళిపోతుంది. Jesus. యేసుక్రీస్తు నామములో. Hallelujah. హల్లెలూయా. But before we go, మేము వెళ్ళే ముందు is there anyone here tonight ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారు that you have not given your life to Christ? ఒకవేళ ఇప్పటికీ యేసు ప్రభువుకి మీ జీవితం ఇవ్వకపోతే, Probably this is your first time in this church. ఒకవేళ ఇప్పుడే నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను అన్నవారు ఎవరైనా ఉంటే ఒకవేళ, Because I believe if you are a member of this church, you must have given your life to Christ. నీవు సంఘ సభ్యులుగా మీరు మీ ప్రభువుకి మీ జీవితాన్ని ఇచ్చేయాలి. But if by any reason you have not known Jesus as your Lord and your Savior, చూడండి, ఇప్పటికీ ఆయన రక్షకుడుగా దేవుడుగా నేను కలిగి ఉండలేదు అంటే బాప్తిస్మం మనసు పొందలేదు అనుకుంటే please raise your hand.
అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దు. Praise God. Praise God. If you want to give your life to Christ, just raise your hand. నీ జీవితాన్ని యేసుకి ఇవ్వాలి అని ఆశ ఉంటే కనుక చేయొద్దండి. If you want Jesus to be your friend, యేసే నాకు స్నేహితులుగా ఉండాలి అన్నవారు చేయొద్దండి. you want him to be your supplier, ఆయనే నాకు సహాయకుడై ఉండాలి అన్నవారు I want you to say this prayer after me. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. Say, Lord Jesus, ప్రభు అయిన యేసు, I come to you tonight. నేను నీ దగ్గరికి వచ్చాను. I see myself as a sinner. నేను పాపినని ఒప్పుకుంటున్నాను. And I know that you came to die. నీవు అర్థం చెప్పు. నీవు నా కొరకు మరణించావని తెలుసుకున్నాను. You died only for sinners. పాపుల కొరకు నువ్వు మరణించావని నేను నమ్ముచున్నాను. So because I'm a sinner, I know you died for me. నేను పాపములో ఉన్నాను కనుక నువ్వు నా కొరకు మరణించావు. So tonight, ఈ రాత్రి I invite you నిన్ను నా జీవితంలో to come into my heart. అవమానిస్తూ ఉన్నాను. నా హృదయంలోనికి నీకు అవకాశం ఇస్తున్నాను. I want you to be my Lord. నీవు నాకు దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నాను. I want you to be my friend. నా స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నాను. I give my life to you. నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. With my heart, నా హృదయపూర్వకంగా I believe నేను నమ్ముచున్నాను that you died for me. నా కొరకు నువ్వు మరణించావు. With my mouth, నా నోటితో I confess నేను ఒప్పుకుంటున్నాను that you are Jesus, నీవు యేసు అని, దేవుడు అని, the Son of God. దేవుడి కుమారుడు అని నేను నమ్ముచున్నాను. So save me tonight, ఈ రాత్రి and I will follow you for the rest of my days. ఇక్కడ నుంచి నా జీవితం అంతా నిన్ను వెంబడిస్తాను. Thank you, Jesus, for saving me. యేసయ్యా, నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు. In Jesus' name. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ